హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమీక్ష ఐఏఎస్. సడన్గా ఈ వీడియో ఇప్పుడు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్టర్డే ఈపీఎస్సి హ్యాడ్ గివెన్ ద పేపర్ 1, పేపర్ 2 స్కోర్స్, రైట్? సో స్కోర్స్ వచ్చిన తర్వాత సో మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ద మైండ్ కాల్డ్ మీ అండ్ రీషన్ మీ అండ్ మెసేజెస్. ఎట్లా అంటే 100% సీసీఆర్ క్లియర్ అయిపోతుంది, జనరల్ స్టడీస్లో మేబీ పోయి ఉండొచ్చు అని ఇప్పటివరకు అనుకున్నారు వాళ్ళంతా. సీన్ రివర్స్ అయిపోయారు. బికాస్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆర్ 90 to 100, 105 దగ్గర ఉన్నారు. అందులో ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. జిఎస్ 70 to 80, 100 సీసాడ్ 70 to 80 కన్ఫర్మ్ వస్తుందని చెప్పిన పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అన్ఫార్చునేట్లీ దే ఆర్ అరౌండ్ 45 to 50 మధ్యలో అయిపోయింది అందరు. రీజన్ ఏంటి అని అడుగుతారు. అంటే ఆల్మోస్ట్ దే ఆర్ మై స్టూడెంట్స్ ఓన్లీ, కానీ వాట్ హ్యాపెన్? సో దానికనే అంటే మన కోచింగ్ అయిపోయిన తర్వాత 3-4 months బ్రేక్ ఇచ్చేసి ఎగ్జామ్ ముందు 1 month ముందు జస్ట్ రివైజ్ చేసిందా, లేకపోతే కొంతమంది బయట టెస్ట్ సిరీస్ రాసి ఎగ్జామ్కి వెళ్ళిందా, ఎక్కడ ఇది ప్రాబ్లం అయింది అని నేను అడుగుతుంది. ఇట్లా కాదు, పని చేద్దాం కలెక్టివ్గా. నేను ఇప్పుడు సండేకి ఎగ్జామ్ పెడతాను. నేను ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు అది 25, 26, 24 ప్రీవియస్ ప్యాటర్న్ బేస్ చేస్తూ నేనే క్వశ్చన్స్ ఫామ్ చేసిన. ఐ విల్ కండక్ట్ 50 ఎగ్జామ్స్, 50 క్వశ్చన్స్. ఓవరాల్ 80లో 30 మన ప్యాసెస్ ఉంటాయి కాబట్టి అవి మీరు స్ట్రాంగ్ కాబట్టి తర్వాత వదిలేషన్ జిఎస్ స్ట్రాంగ్ కాబట్టి దీని మీద చూస్తాం. దీంట్లో మినిమం 25 ఎగ్జాక్ట్ అంటే మినిమం 25, 50% అంటే ఎంత, 25 క్వశ్చన్స్ చేయగలిగితే కంఫర్ట్, యూ ఆర్ ఇన్ ద కంఫర్ట్ జోన్. హ్యాపీలీ యూ కెన్ గో ఫర్ ద ఎగ్జామ్. ఎట్లన్నా రిమైనింగ్ ప్యాసెస్ ఉంటాయి కాబట్టి ఈ 50% కూడా పెర్ఫార్మెన్స్ లేకపోతే ఏం చేయాలనే దానికి ఒక సూపర్ క్రాష్ కోసం డిజైన్ చేసిన నేను. అయితే అది చేసి దాన్ని తీసుకోముందు ఐ హ్యావ్ టు నో ద స్ట్రెంత్ ఆఫ్ ద స్టూడెంట్. ఫస్ట్ స్టూడెంట్ స్ట్రెంత్ ఎక్కడ ఉన్నది, వీక్నెస్, స్ట్రాంగ్ ఏరియాస్ ఇవి నాకు తెలియాలి. తెలిస్తే అప్పుడు మనం ఇట్లా వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. ఇంకా సెకండ్, ఇప్పుడు సండే ఎగ్జామ్కి దట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ అవైల్ ఆపర్చునిటీ. నేనే కండక్ట్ చేసే ఎగ్జామ్. ఆఫ్టర్ ఎగ్జామ్ ఐ విల్ బి హీర్ ఇట్ సెల్ఫ్. పర్సనల్లీ మీకు ఏదైనా వీక్నెస్ ఉన్నా ఏదన్నా 1-to-1 అని తీసుకోవచ్చు. వీ విల్ హ్యావ్ కంబైన్ విల్ గో ఫర్ దేర్. నెక్స్ట్ సెషన్ ఎట్లా చేయాలని మనం కలెక్టివ్గా కూర్చొని డిజైన్. ఫైనల్లీ మీకైనా నాకైనా కావాల్సింది మీ సక్సెస్. సో దానికి ఈ వేరియస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇప్పుడు మనకు జరిగింది మళ్ళీ రిపీట్ కావద్దు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు, ఆల్రెడీ మెయిన్స్ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో హౌ టు క్లియర్ ఇట్ అంటే వర్స్ట్ కేస్ సినారియో 70 to 80 ఎట్లా చేయాలి అనేది మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసిన. సో ఐ హోప్ విత్ మై ఎక్స్పీరియన్స్ దిస్ విల్ 100% హెల్ప్ టు ద సీరియస్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.